అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను ఎమ్మెల్యేగా గెలిపించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడైనా సరే ఇదే విధంగా రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు పిలిచినా నేను ఆంజనేయుల ద్వారా ఇక్కడ కలిపి కూర్చుని మనం మాట్లాడుకుని ఏ సమస్యలైనా మనం పరిష్కరించుకునే దిశగా మనం వెళ్దామని చెప్పాలి. మనది సోషల్ మీడియాలో కూడా ఇటు జనసేన నాయకులైనా తెలుగుదేశం నాయకులైనా ఎవరో పోస్ట్ పెట్టారంటే దానికి ఎక్కువ పోస్టులు పెట్టారు రకరకాలుగా. ఎవరికి మనకు తెలియదు, మనలో కూడా ఎవరికి తెలియదు, ఎవరు పెట్టడం లేదు, ఏం లేదు. అదంతా కూడా ఒక వైఎస్ఆర్ సృష్టిని మీరందరూ కూడా గమనించి కొంచెం సమన్వయం పాటించి దాన్ని ఖండించే దిశగా మన కలయిక జనసేన తెలుగుదేశం బీజేపీ కలయిక రాష్ట్ర భవిష్యత్తు గురించి దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా అటువంటి కార్యక్రమాలు చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తు కార్యక్రమం ఒక కార్యక్రమం ఇస్తే 70,000 ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఉంటే 52 కార్యాలయాలను ఒక ఐదు వారాల్లో 35 రోజుల్లో పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా 70,000 ఇళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినాయో 6 గ్యారంటీలు కూడా 52,000 ఇళ్లలో వాళ్ళ యొక్క సెల్ ఫోన్ లో నిక్షిప్తం చేసినటువంటి పార్టీ, అంత యంత్రాంగం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ పెద్దల పాత్ర తీసుకుని మనంతా కూడా కమర్షియల్ లేకుండా పనిచేస్తేనే మన మిత్రపక్షం గట్టెక్కే పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం చాలా మంది, వాళ్ళ 10 మంది, మనం 90 మంది. ఈ వేళ మాట్లాడడం పొరపాటు. దయచేసి వాళ్ళ తక్కువ, మనం ఎక్కువ కాదు, అందరం కూడా ఒకటే. ఇవాళ అందరం కూడా ఒకటే. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా 21 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారికి మనం చేస్తూ ఉంటే 150 నియోజకవర్గాల్లో ఆయన పార్టీ మద్దతు చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.